హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్యాబినెట్ ప్రకటన ఉద్యోగ పెన్షనర్లకి శుభవార్త అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో రాత్రింబవళ్లు శ్రమిస్తూ ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకు మరియు దశాబ్దాల పాటు సేవలందించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పెన్షనర్లందరికీ ఇప్పటి నుంచి అత్యంత నాణ్యమైన వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా అందబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్ చారిత్రాత్మకమైన ఆమోదం తెలిపింది. సాధారణంగా ఒక మధ్యతరగతి ఉద్యోగికి తన జీతంలో అత్యధిక భాగం వైద్య ఖర్చులకే వెచ్చించాల్సి వస్తుంటుంది. అటువంటి భారాన్ని పూర్తిగా తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపబోతోంది. కేబినెట్ భేటీలో జరిగిన చర్చల సారాంశం ఏమిటంటే, ఇకపై ఏ ఒక్క ఉద్యోగి కూడా అనారోగ్య పాలైతే తన జేబులో నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీనిని కేవలం ఒక పథకంగా కాకుండా ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతగా మరియు కృతజ్ఞతగా మనం భావించవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న సమాచారం ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం ఉద్దేశించిన నగదు రహిత చికిత్స పథకానికి కేబినెట్ తన పూర్తిస్థాయి ఆమోద ముద్ర వేసింది. అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా ఆపరేషన్ అవసరమైనప్పుడు ఆసుపత్రిలో చేరేటప్పుడు ఎటువంటి ముందస్తు నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేవలం కార్డు చూపిస్తే చాలు తక్షణమే చికిత్స ప్రారంభమవుతుంది. ఈ పథకాన్ని అత్యంత ఆధునికీకరిస్తూ త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఉద్యోగికి మరియు పెన్షనర్‌కు డిజిటల్ ఎంప్లాయీ హెల్త్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు. ఈ డిజిటల్ కార్డులలో ఉద్యోగి యొక్క పూర్తి ఆరోగ్య సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. దీనివల్ల ఏ ఆసుపత్రికి వెళ్ళినా రోగి యొక్క చరిత్రను వైద్యులు సులభంగా తెలుసుకోవడానికి మరియు త్వరితగతిన చికిత్స అందించడానికి వీలవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయాలు ఉద్యోగ లోకానికి ఒక తీపి కబురు లాంటివి. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా అంటే సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఆరోగ్య భద్రత సమస్యకి ఇప్పుడొక శాశ్వత పరిష్కారం లభించింది. గతంలో ఉన్న ఆరోగ్య పథకాల్లో అనేక సాంకేతిక ఇబ్బందులు ఉండటం వల్ల ఆసుపత్రులు చికిత్స అందించడానికి నిరాకరించేవి. కానీ ఇప్పుడు అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పకడ్బందీగా చెల్లింపులు చేసింది. ఈ నిర్ణయంలో అత్యంత ఆశ్చర్యకరమైన మరియు సంతోషకరమైన విషయం ఏమిటంటే, ఉద్యోగి తన వైపు నుండి ఒక్క రూపాయి కూడా ప్రీమియం లాగా చెల్లించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఏకంగా ₹1,00,00,000 బీమా వర్తించేలాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఇంత భారీ కవరేజ్ కావాలంటే వేల రూపాయల ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం తన సిబ్బంది సంక్షేమం కోసం ఈ భారీ మొత్తాన్ని తానే భరిస్తోంది. ఈ పథకం పరిధిలోకి వచ్చే చికిత్సల వివరాలు గమనిస్తే ఏకంగా 1998 రకాల అంటే 1998 దాదాపు 2000 రకాల వివిధ వైద్య చికిత్సలను ఇందులో అయితే చేర్చారు. ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితం. ఇందులో చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుండి మొదలుకొని గుండె శస్త్రచికిత్సలు, కిడ్నీ మార్పిడి మరియు క్యాన్సర్ వంటి అత్యంత ఖరీదైన చికిత్సలు కూడా ఉన్నాయి. సాధారణంగా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఇటువంటి చికిత్సలకు లక్షల రూపాయలు ఖర్చవుతుంటుంది. కానీ ఈ పథకం వల్ల ఉద్యోగ కుటుంబాలకు ఆ భయం తొలగిపోయింది. ఈ అద్భుతమైన ఆరోగ్య భాగస్వామ్యం కేవలం ఉద్యోగులకు లేదా పెన్షనర్లకు మాత్రమే కాకుండా వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు అంటే భార్య, భర్త, పిల్లలు మరియు తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది. దీనివల్ల మొత్తం కుటుంబం ఆరోగ్యపరంగా ఒక రక్షణ కవచం కిందకి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17.77 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకం నేరుగా వర్తిస్తుందనైతే ప్రభుత్వం గణాంకాలను వెల్లడించింది. మరి ఇంత పెద్ద మొత్తంలో ఉన్న జనాభాకు ఉచిత వైద్యం అందించడం అనేది ఒక భారీ యజ్ఞం లాంటిది. సో, మరి ఇందుకోసం కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా రాష్ట్రంలోని 652 ప్రముఖ ప్రైవేట్ మరియు కార్పొరేట్ హాస్పిటల్స్‌ను కూడా నెట్‌వర్క్ ఆసుపత్రులుగా గుర్తించారు. అంటే ఉద్యోగులు తమకు నచ్చిన మార్గం మరియు దగ్గరలో ఉన్న అత్యుత్తమ ఆసుపత్రికి వెళ్లి ప్రపంచ స్థాయి వైద్య సేవలను ఉచితంగా పొందవచ్చు. గతంలో ఇటువంటి స్పష్టమైన ప్రకటన లేకపోవడం వల్ల ఉద్యోగ సంఘాలు అనేక సార్లు ధర్నాలు మరియు నిరసనలు కూడా చేశాయి. వాటన్నిటికీ ఫలితంగా ఇప్పుడు ప్రభుత్వం ఈ పచ్చ జెండా ఊపింది. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఒక సమగ్రమైన ఆరోగ్య ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయడం ఉద్యోగుల పట్ల తమకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపిస్తోంది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలాగా ఈ స్కీమ్‌ను తీర్చిదిద్దారు. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళ్తే వారిని చేర్చుకోవడానికి ఆసుపత్రి యాజమాన్యాలు ఎటువంటి సాకులు చెప్పకుండా ఉండేలాగా కఠినమైన నిబంధనలు కూడా రూపొందించారు.
పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో మందుల ఖర్చులకు మరియు ఆపరేషన్లకు ఇబ్బంది పడకూడదు అనే మానవీయ కోణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైన విజయం. మరియు ప్రభుత్వం అందించిన గొప్ప కానుకగా మనం చెప్పుకోవచ్చు. ఈ నూతన వ్యవస్థ వల్ల ఉద్యోగుల్లో పని పట్ల ఉత్సాహం పెరగడమే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కూడా చేకూరుతుందనైతే తెలుస్తోంది.